హిందూ ముస్లింలు ఐక్యతకు ప్రతీకగా నిలిచే వేడుక గోగూడు కుల్లాయ స్వామి బ్రహ్మోత్సవం. ఉమ్మడి అనంత జిల్లాలో ఆ స్వామిని దర్శించుకుని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గోగూడు కుల్లాయ స్వామి ప్రత్యేకత ఏంటి? భక్తుల నమ్మకాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. హిందూ ముస్లిం ధర్మానికి ప్రతీకగా నిలిచిన ప్రస్తుతం మనము గూగుడు కుల్లాసం దగ్గర ఉన్నాం. దాదాపు లక్షలాది మంది భక్తులు గూగుడు కుల్లాసం దర్శించుకునేందుకు ప్రతిరోజు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే జల్దీ పౌరోజంగా మరి లక్షల సంఖ్యలో ఎక్కువ మంది వస్తారు. చిన్నసరిగెత్తు పెద్దసరిగెత్తు జల్దీకి ఇట్లా 3 ఘట్టాల్లో ఎక్కువ సంఖ్యలో జనం వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మహాత్యం ఏముంది? అర్చక ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు. చెప్పండి స్వామి, మీకు ఇంత మహాత్యం ఈ స్వాములు ఎందుకు ఇంత లక్ష మంది వస్తూ ఉంటారు ఇక్కడికి? అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో వెలిసిన మత సామ్రాజ్యానికి నిలిచిన గూగూడు శ్రీ కుల్లాయ స్వామి దేవస్థానం అర్చకుడు. ఇక్కడ స్వామివారి యొక్క ముక్కుబడు అంటే స్వామిని పూజిస్తారో వారి యొక్క కోరికలు 100% నెరవేరుస్తాడు. ఇక్కడ ముడుపులు, వెండి, చక్కెర, కొబ్బెర స్వామివారికి సమర్పించుకుంటారు. ఎన్నేళ్ళ నుంచి ఇట్లా నడుస్తుంది? దాదాపు కొన్నేళ్ళ నుంచి మేము చూస్తూ ఉన్నాము. కొన్ని 100 సంవత్సరాల నుంచి నడుస్తుందంటే కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే హిందూ ముస్లిం ఇద్దరు కలిపి చేసుకుంటారు పండుగ ఇది హిందూ ముస్లిం మత సామ్రాజ్యంగా నిలిచిన దేవాలయము. ఈ పూర్వం 400 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నది. అంటే ఎందుకు ఇంత ప్రత్యేకించుకో లక్షలాది మంది హిందువులు ముస్లింలు ఇద్దరు కలిపి ఒకే టెంపుల్ రావడం ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇట్లా వస్తాను? అదే స్వామి యొక్క మహిమ, అతను కోరినటువంటి కోరికలు అంటే స్వామివారికి సంతానము, రోగము విముక్తి మరియు వారి యొక్క ఉద్యోగం కానీ వాళ్ళ కోరికలు ఎటువంటివైనా స్వామివారికి మొక్కుకున్న తర్వాత ఆయన నెరవేరుస్తారు. కాబట్టి ఇంతటి భక్తులు స్వామివారికి దర్శించుకుంటున్నారు. చూస్తున్నాం లక్షలాది సంఖ్యలో భక్తులంతా కూడా స్వామివారితో ముక్కులు సమర్పించుకునేందుకు చక్కెరతో పాటు చక్కెర చదివిస్తూ ఉన్నారు. ఈ చక్కెర అంతా కూడా భారీ ఎత్తున కూడా వారంతా కూడా లోపలికి తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా అర్పించి ఎంతో కొంత తమ తీసుకుపోయే మూటల చక్కెర అంతా కూడా మోసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. దాదాపు కొన్ని 100 మూటలు ఈ రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా భక్తులంతా పెద్ద ఎత్తునంతా కూడా తమ కోరికలు నెరవేర్చుకునేందుకు, తమ కోరికలు నెరవేర్చుకునేందుకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. దాదాపుగా వేల సంఖ్యలో భక్తులు మనతో మాట్లాడించుదాం. ఎందుకు స్వామికి ఇంతగా జనం వస్తున్నారు? మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఇంత నమ్మకం? ఆయన మీద నమ్మకంతో వస్తారు. ఏదైనా అనుకున్న పనులు నెరవేరుతాయి. ఫ్యామిలీతో ప్రతి ఏటా వస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్ నుంచి. ఎలా ఉంది మీకు ఇక్కడ? స్వామి మహత్యం ఏమి? మా సంవత్సరం చాలా బాగుంటుంది. చక్కెర ప్రసాదంగా చదివించడం కొన్ని వేల మూటలంతా కూడా చక్కెర అంతా కూడా ఇక్కడ తీసుకుని వస్తూ ఉంటుంది. చక్కెరే ప్రసాదంగా కూడా అంటే ఇరు ఆంజనేయ స్వామి టెంపుల్, ఇటు కుల్లాయ స్వామి టెంపుల్ ఇద్దరు హిందూ ముస్లిం ఇద్దరు కూడా పవిత్రంగా భావిస్తారు. ఈ పండుగని దాదాపు 10 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా వేల సంఖ్యలో కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా తగిన ఏర్పాటు కూడా చేసామంటే ఈవో కూడా అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ గూగుడు.